హాయ్ ఫ్రెండ్స్, మొబైల్ ఎక్కువగా వాడితే బ్రెయిన్ ట్యూమర్ వస్తుందా? రీసెంట్గా సైంటిస్ట్స్ ఏం చెప్తున్నారు? సో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఈ మధ్యకాలంలో మొబైల్ వాడకం చాలా పెరిగిపోయింది. ఇక మొబైల్ వాడటం వల్ల మెదడులో కంతిలో ఏర్పడే అవకాశం ఉందని భయం ఎంతో మందిలో అయితే ఉంది. దీని గురించి ఒక కొత్త టెక్నాలజీతో అయితే సైంటిస్టులు ఏదో చెప్పబోతున్నారు. సో అదేంటో తెలుసుకుందాం. సో మొబైల్తో బ్రెయిన్ ట్యూమర్ వస్తుందా అనేది డౌట్ చాలామందికి ఉంటుంది. ఇక మెదడులో అసాధారణంగా కణాలు అభివృద్ధి చెందితే అవి కణితిలో ఏర్పడతాయి. ఇక ఆ కణితిలో బ్రెయిన్ ట్యూమర్ అవి అక్కడ నుంచి ఇతర అవయవాలకు కూడా వ్యాపించవచ్చు. కొన్ని ఎలాంటి అపాయం చేయకపోతే మరికొన్ని ప్రాణాంతక క్యాన్సర్లుగా అయితే మారుతాయి. ప్రతి ఏడాది మన దేశంలో ఎంతోమంది బ్రెయిన్ ట్యూమర్ బారిన పడుతున్నారు. సో ఇక తాజా డేటా ప్రకారం బ్రెయిన్ ట్యూమర్ కేసులు అధికంగా ఉన్న దేశాల్లో మన దేశం 10వ స్థానంలో అయితే ఉంది. ఇక మెదడులో కణితిలో ఏర్పడడానికి ఏజ్తో అయితే సంబంధం లేదు. ఇంకా ఫీమేల్ మేల్ అనే తేడా కూడా లేదు. ఇది ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. ఇక బ్రెయిన్ ట్యూమర్ వస్తే అది క్యాన్సర్గా మారి మరణానికి అయితే దారితీస్తుంది. ఇక ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ క్యాన్సర్ రిజిస్ట్రేషన్ సంస్థ చెప్తున్న ప్రకారం మన దేశంలో బ్రెయిన్ ట్యూమర్ బారిన పడుతున్న వారిలో 24,000 మంది ఏటా మరణిస్తున్నట్టయితే ఒక అంచనా అయితే వేశారు. సో అలాగే ఏటా 50,000 కొత్త కేసులు అయితే నమోదవుతూ వస్తున్నాయి. ఇక బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, బ్రెయిన్ ట్యూమర్ వస్తే తలనొప్పి అనిపిస్తుంది. సో మూర్ఛలు వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంది. జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది. అంతా గందరగోళంగా అయితే అనిపిస్తుంది. ఏకాగ్రత అయితే ఉండదు. ప్రవర్తనలో తేడాగా ఉంటుంది. మానసికంగా కూడా వారు భిన్నంగా అయితే ప్రవర్తిస్తారు. ఇక కంటి చూపు కూడా అస్పష్టంగా అయితే మారిపోతుంది. ముఖం లేదా శరీరం ఒకవైపు బలహీనంగా అయితే అనిపించడం, తిమ్మిరి పట్టినట్టు అనిపించడం అయితే జరుగుతుంది. వికారం వాంతులు కూడా వస్తాయి. ఇక బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వస్తుంది, మెదడులో కంతులు ఎందుకు వస్తాయి అనే దానికి ఇప్పటివరకు ఖచ్చితంగా కారణాలు అయితే కనిపెట్టలేకపోయారు. కొందరిలో వారసత్వంగా వస్తే మరికొందరు రేడియేషన్కు తీవ్రంగా గురి కావడం వల్ల బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉందని, మొబైల్ ఫోన్ వినియోగం వల్ల కూడా బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఉందనే వాదన అయితే ఉంది. ఇక మొబైల్ ఫోన్ వాడటం వల్ల బ్రెయిన్ ట్యూమర్లు వస్తాయి అనే ప్రశ్నకు జవాబు కనిపెట్టేందుకు ఎన్నో అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక సెల్ ఫోన్ల నుండి వచ్చే విద్యుదయస్కాంత వికిరణం మెదడులో కణితిలో ఏర్పడడానికి కారణమవుతుందని అయితే వాదన కూడా ఉంది. ఎక్కువ కాలం ఫోన్ ఉపయోగించడం వల్ల సాధారణ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం అయితే పడుతుంది. ముఖ్యంగా పిల్లలపైన ఈ ప్రతికూల ప్రభావం అధికంగా ఉంటుంది. కేవలం ఫోన్ వల్లే బ్రెయిన్లో ట్యూమర్లు అయితే వస్తాయనడానికి ఇంకా సరైన ఆధారం అయితే లభించలేదు. కానీ ఫోన్ వాడటం మాత్రం మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని కూడా చెడగొడుతుందని మాత్రం సైంటిస్ట్స్ అయితే చెప్తున్నారు. వీలైనంత వరకు ఫోన్ వినియోగించడం ఎంత తగ్గించుకుంటే మెదడు అంత ఆరోగ్యంగా ఉంటుందని అయితే వివరిస్తున్నారు. ఎవరికైనా పదే పదే తలనొప్పి రావడం, దీర్ఘకాలంగా చూపు అస్పష్టంగా కనిపించడం, చెవుల్లో ఈలలు వేసినట్లు శబ్దాలు రావడం, కళ్ళు తిరగడం, మూర్ఛపోవడం ఉంటే వాటిని తేలిగ్గా అయితే తీసుకోకూడదు. మెదడు కణితులు మరణం సంభవించే అవకాశం అయితే ఉంది. కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరిగా అయితే మన చేతిలోనే ఉంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని.